ఒక్కనొక టైంలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కూటమి 7 స్థానాల్లో గెలిచింది. ఈ కడప జిల్లాకు సంబంధించి ఎవరు రేసులో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. కడప నియోజకవర్గంలో గెలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పేరు మహిళా కోటాలో వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి జమ్మల మడుగులో గెలిచిన ఆదినారాయణ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. సబ్జెక్టు కరెక్షన్ మంత్రిగా కూడా చేశారనుకుంటా. ఆయన పేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి 2 స్థానాలకి పరిమితమైంది. 12 స్థానాల్లో కూటమి గెలిచింది. కర్నూలు జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్నవాళ్ళు ఆళ్లగడ్డలో గెలిచిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ గతంలో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. భూమా అఖిల ప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్ సాంస్కృతిక భాష అండ్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఈసారి కూడా అదే ఇవ్వచ్చు అనేది మనకున్న సమాచారం. ఇక మైనార్టీ నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో గెలిచారు. ఎన్ఎండి ఫరూక్కి అవకాశం ఉండొచ్చు. అండ్ బనగానపల్లిలో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో, ఆయనకు అవకాశం ఉండొచ్చు. అండ్ డోన్లో హోరాహోరీ పోర్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు కూడా క్యాబినెట్ రేసులో వినిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఈసారి వాషౌట్ వైసీపీ. కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14కి 14. అనంతపురం జిల్లాలో క్యాబినెట్ రేసులో ఉన్నవాళ్ళు చూద్దాం ఒకసారి. రాయదుర్గం నుంచి గెలిచిన కాల్వ శ్రీనివాసులు ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి వస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్న సమాచారం. అండ్ ఉరవకొండలో గెలిచిన పయ్యావుల కేశవ్, ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్ లీడర్, చంద్రబాబు నాయుడుకి చాలా లాయల్గా ఉంటారు. పార్టీ కష్టకాలంలో కూడా నిలబడ్డారు. సో పయ్యావుల కేశవ్ అండ్ కాల్వ శ్రీనివాసులు వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళిద్దరికీ ఇస్తారా లేక వీరిలో ఒక్కరికి? అంటే పయ్యావుల కేశవ్ నాకున్న సమాచారం మేరకు రూరల్ డెవలప్మెంట్ ఇస్తారు అనేది ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిత్తూరు జిల్లా. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 14